పవన్ ఫస్ట్ ఇద్దాం. పవన్ పవన్ చెప్పు. Done. నువ్వు చెప్పరా అడిగినప్పుడు. పర్లేదు ఆహా, చెప్పే. నువ్వు చెప్పు చెప్పడం పవన్ తీసుకోవా? గురించి. కాదు ఆ, నువ్వంట పవన్ కోసం ఫస్ట్ చెప్పు అని నేను మ్మ్. అడిగింది అది. ఒక్కొక్కటి చెప్తా. ఉమ్. 2 డేస్ కదా, పర్లేదు రెండు సేమ్ వాళ్ళు చెప్పిన పాయింట్సే. అరుస్తాడు, అరిచినప్పుడు ఏమనిపిస్తుంది? లాగి కొట్టాలనిపిస్తుంది. లాగ్ కొట్టండి. ఏంటంటారా అందరు చూస్తున్నారు కదా, ఎందుకు అడుగుతున్నాడు అని. చెప్పురా అంటే ఆడ అంతేరా బాబు వదిలేరా. ఏమని అరుస్తా? అదే ఏమని ఏమని అరుస్తాడు? అవన్నీ సెన్సార్ కట్స్ అవన్నీ. అంటే పెద్ద సిచ్యువేషన్ అక్కర్లేదు. సిచ్యువేషన్ అంటే ఏ సిచ్యువేషన్ లో అది అరుస్తాడు? ఎలా అయినా సరే మేము మా ఇద్దరం ఉన్నామంటే ఆడ బిహేవ్ చేస్తుంటాడు. అమ్మాయి ఉంటే డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు. లేదు అట్లే అప్పుడు ఇంక రెచ్చిపోతా. అప్పుడు అరడు అంటే మా అయితే పాట పాడతాను. లేదు ఆ, గాడ్జిలా గట్టిగా అరుస్తాడు. అలా ఓకే, అరే like అందరూ చిన్న ఉన్నారా అని నేను పిల్లలు చెప్తాను. sound చేస్తాడు. మనోడైతే టైమింగ్ టైం ఉండదు, ఎప్పుడు ఫోన్ లో ఉంటాడు. అంటే లేదు. వాట్ టైమింగ్ Time. ఒక టైం చెప్తే ఈ లోపల మన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం కదా. ఆయన ఇంకా రాడు. రాడు, ఇది వేస్ట్ అది వేస్ట్. ఈవెన్ ఈ రోజు ఇంటర్వ్యూ కూడా మేము 2 o'clock కి చెప్తే 4 o'clock వచ్చాడు. 3కి వచ్చా. ఆ? ఆ, 3 కి వచ్చాడు. 3:20. ఆ, 3:20 కింద కింద నుంచి హాఫ్ పైకి అన్ అవర్ రావడానికి. అయింది. మరి ఆయన హీరో మెటీరియల్ లేదండి. యాక్టర్ చూసుకుంటాం. మీ ఆఫీస్ చుట్టూ పార్కింగ్ కోసం తిరిగి లేట్ అయింది. అందుకే లేట్ అయింది కొంచెం. ఇంక నేను ఎక్కడి కింద ఫ్యాన్స్ ఆపేశారేమో అనుకున్నాను. లేదండి లేదండి అండి. తినేసి వచ్చాం, తిన్నాం లేట్ అయింది. ఓకే, మేము బ్యాచిలర్స్ కదా, కుక్ చేసుకోవాలి, మేమే ఫుడ్ సర్వ్ చేసుకుని తినాలి. నేను విన్నా నీకు అన్ని పిఆర్ లోనే వచ్చేస్తాయి. డైలీ కాదు కదా, ఓకే, అప్పుడప్పుడు. సరే పవన్ నువ్వు చెప్పు. వీళ్ళిద్దరిలో వాళ్ళు చెప్పింది బోరింగ్ గా వద్దు, నువ్వు చాలా నీట్ గా చెప్తావు. వరస్ట్ వాడు ఏంటంటే ఫోన్ ఏం డ్రైవింగ్ చేస్తానంటే చేస్తున్నా కూడా ఫోనే కదా. అంతే. అరే చూడరా అంటే "ఇది చూస్తున్నాను రా, కార్ డ్రైవింగ్ చూస్తున్నాను రా". నెక్స్ట్ టైం అమ్మో. బట్ వీడు మ్యానిపులేట్ ఎలా చేస్తాడంటే ఎంతసేపు అంటే 5 minutes అంటాడు. హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత కూడా అరే 2 minutes. గంట దావత్ చేసినా కూడా అరే పక్కనే ఉన్నాను రా, ఎక్కడున్నా. అది చాలా ఒకటి ఏంటంటే కాదు, చాలా మంది అదే కంప్లైంట్ ఇస్తారు. ఫోన్ హెవీగా యూస్ చేస్తాడు. ఏమని అడిగితే అరే వర్క్ రా అంటాడు. ఏది మీకు చూపించు అని అడిగితే అనిపించట్లే? బాగోదని అడగము. నేను మనకు తెలిసింది కదా వాడు ఏ వర్క్ చేస్తున్నాడు. ఇంకా వేరే ప్లేస్ లో ఉండేవాళ్ళు మేము మా ట్రయో. ఓకే, ఒకటి టైం మేనేజ్మెంట్ చూసుకో. బట్ మనిషి మంచుడే, మనిషి పీపుల్ లైక్ ఇద్దరు కూడా మంచులే. కాకపోతే ఏంటంటే వీడికి ఆ ఫోన్ టైం సెన్స్ కొంచెం ఉంటే నేను ఒకసారి నియర్లీ 2 hours వెయిట్ చేసా రోడ్డు మీద. చాలా మంది రా. 2 hours. ఇట్స్ లైక్ ఆ రోజు నా తప్పేంది. Torture. ఆడి దగ్గరికి తీసుకెళ్దామని, ఆడి దగ్గరికి వెళ్దామని అనుకున్నా, కానీ నాతో ఇంకా రిమైనింగ్ పీపుల్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా నేను తీసుకుని రావాలి. సో వెయిట్ చేస్తున్నాడు అక్కడ. చెప్పచ్చు పవన్, నేను అరే ఇలా 1 hour వెళ్దాం. అవుతుంది లేదా లైక్ 5 minutes అంటాడు, 10 minutes అంటాడు. అలవాటు అప్పుడు అయిపోయింది. ఎందుకు అంటారు అప్పుడే నేను అంటే- ఇంకప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తిట్టి సర్లే ఇంకేం చేస్తాం, తెలిసిందే కదా వీడు ఎంతే. కొంతమంది ఉంటారు కదా వీళ్ళు మారితే బాగుంటుంది అని కోరుకోవడం అంతే. సో అప్పుడు చెప్తాను రే చేంజ్ చేసుకోరా ఓపికగా. అలా చెప్పినప్పుడైనా అదంతా ఎప్పుడైనా ఒకప్పుడండి. చేంజ్ చేసుకోవడం ఇప్పుడు కానీ? నేను మారిపోయానండి. లేదండి మీరు ఒక మారలేదండి. రోజు మారది, ఇంకో రోజు మారడు. బట్ హీ విల్ రియలైజ్, అడుగు తెలిసి వస్తుంది. గిరీష్ వచ్చేసి నెగిటివ్ అంటే ఇదే, ఇప్పుడు వాడు ఏదైనా ఫిక్స్ అయ్యాడు అనుకో, వాడు ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వడు. ఇవ్వడు. వాడు చెప్పింది అన్నాళ్ళు. అది ఏదో ఒకలాగా చెప్పేది ఇదే బాగుంటదిరా, ఇలాగే చేద్దాం. ఇంకా అలా కన్విన్స్ చేసేస్తాడు అనమాట. అంటే ఎంతైనా డైరెక్టర్ కదా, డైరెక్టర్ అది కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఖచ్చితంగా కొంచెం మరీ ఏం కాదు, కొంచెమే. కొంచెం అది ఒక్కొక్కసారి నెగ్జిబుల్ కొంతమందికి ఉండాలి అప్పుడప్పుడు. ఓకే, ఇంకా నెగిటివ్ అంటే ఇంకా అంత డీటెయిల్ గా నెగిటివిటీ పర్సనల్ లైఫ్ జోలికి అయితే వెళ్ళలేదు. మాతో అయితే ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే. వీళ్ళిద్దరికి ఫ్లాగ్స్ ఇవ్వాలంటే రెడ్ ఫ్లాగ్ ఇస్తావా, గ్రీన్ ఫ్లాగ్ ఇస్తావా? సి నేను అమ్మాయి కాదు, అబ్బాయిని కాదు, నేను ఇవ్వలేను. ఫ్రెండ్ గా అయితే గ్రీన్ ఫ్లాగ్. గ్రీన్ గ్రీన్ ఫ్లాగ్. ఫ్లాగ్ ఫ్రెండ్. అట్లా చెప్పొద్దు, అమ్మాయి అయితే అబ్బాయి అయితే అని చెప్పొద్దు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు చూస్ చేసుకోవాలి జగదీష్ ని. ఇప్పుడు ఒక అమ్మాయి, నీ ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది, వచ్చి అరే నాకు జగదీష్ అంటే ఇష్టం అంటది. అప్పుడు నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్తావు? గ్రీన్ ఫ్లాగ్ వెళ్ళిపో, తీసుకెళ్ళిపో అంటావా? లేదు అనుకుంటే అంటే సి అమ్మాయి బట్టి,
అమ్మాయి పార్టీ కల్చర్ ఓకే, అమ్మాయి పార్టీ నిజమే. కల్చర్ ఓకే అంటే గ్రీన్ ఫ్లాగ్ ఇస్తా. లేదు నేను ఇంట్లో ఉంటా, నేను మంచిగా ఉంటా అంటే ఆడ రోడ్లంతా తిరుగుతూ ఉంటాడు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ నేను ఇంట్లో ఎక్కువ కూర్చోలేను అసలు, నా వల్ల కాని పని అది. సో ఐ కీప్ ఆన్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, నాకు అలానే ఇష్టం. సో అంతే, ఇప్పుడు మనిషి మంచోడు బట్ పార్టీ కొంచెం పార్టీ కానీ తిరగడం ఎక్కువ. ఇప్పుడు అమ్మాయి కూడా కొంచెం అట్లా అయితే ఇద్దరు టైం స్పెండ్ చేయడానికి ఉంటది. నేను తిరగను, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఉంటాను అంటారు. అలాంటి వాళ్ళు అయితే బాగా చూసుకుంటాడు ఆ విషయంలో అయితే గుడ్. సో ఇంకా నుంచి మెసేజ్ చేసే వాళ్ళు ట్రావెలర్స్ ఎవరుంటారు, తిరిగే వాళ్ళు ఎవరుంటారు, వాళ్ళు మాత్రమే జగదీష్ కి మెసేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెళ్లి చూపులు కాదు, పెళ్లి చూపులు కాకపోయినా ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో అందరికి చెప్పుకోలేవు కదా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఎంతో మంది మెసేజ్ చేస్తుంటారు అమ్మాయిలు. కరెక్టే. కానీ గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్స్ అనేది అమ్మాయి బట్టి ఉంటది, లైక్ పర్స్పెక్టివ్. అబ్బాయిని యాజ్ ఏ బట్టి గర్ల్ ఉంటుందా? విను, యాజ్ ఏ గర్ల్ నీకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, తనలో ఏం నచ్చుతాయి అనేది నీకంటూ ఒక ఓన్ పర్స్పెక్టివ్ ఆ అబ్బాయి మీద వస్తుంది, ఒక పర్సెప్షన్ నీకంటూ ఒకటి ఉంటది కదా, దాన్ని బట్టి యూ డిసైడ్ తిన రెడ్ ఫ్లాగా తిన గ్రీన్ ఫ్లాగా. నేను కానీ చూస్ ఇప్పుడు చేసుకోవచ్చా అని. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ లో కూడా అరే వీడికి అమ్మాయిలు సెట్, మ్యారేజ్ సెట్ కాదురా, వీడి జస్ట్ ఈ జోనర్ వరకే అని మనమే అనుకుంటాం. ఆబ్వియస్లీ అనుకోవా? అనుకుంటాం. మరి అదే కదా రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అనేది. ఇప్పుడు అది మ్యారేజ్ fun- మెటీరియల్ అది ఇస్ fun గ్రీన్ ఫ్లాగ్, వరకు. అన్మ్యారేజ్ మెటీరియల్ ఇస్ రెడ్ ఫ్లాగ్. అది ఫన్ వరకు. ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు సరే వాడు వన్ వర్క్ అంట చూడు. అది ఫన్ వరకే. ఎందుకంటే గిరీష్ గ్రీన్, గిరీష్ ఆయనే చెప్పుకుంటున్నాడు నాకు ఏ ఫ్లాగ్ రానా. లేదు లేదు, అది ఇవాళ అర్థం ట్రై చేస్తే నీకు అర్థం అవుతుంది. అవునా? వాడు వేసుకుంది రెడ్ కదా, అది ఎవడుకోమని చెప్తున్నాడు. ఓకే. చెప్తున్నా. ఇంకోమని చెప్తున్నాడు. బట్ ఓపెన్ గా చెప్తున్నా, మనుషులు అయితే మంచోళ్ళే. వీడి పార్టీ కొంచెం ఎక్కువ అండ్ వీడు ఎక్కువ తిరుగుతుంటాడు, అది ఒక్కటే. పవన్ మీరు ఇవి సార్ డేట్స్ పవన్కేనా పాపం ఏం అడగట్లేదు పాపం. ఇప్పుడు దాకా అడగదరా మాట్లాడలేదు. సారీ మాట్లాడేం పర్లేదు. నీవో వస్తుందిరా, నీ వాయిస్ నా వాయిస్ అరే నేను ఇది కూడా చెప్పలేదురా, నేను పేరెంట్స్ కోసం అడిగినప్పుడు చెప్పలేదు. ఏంటిది? వాళ్ళ పేరెంట్స్ కోసం చెప్పలేదు. అవును. ఆహా, అదే నువ్వు అడిగావు కదా, లైక్ జాబ్ చేస్తున్నావు ఇవన్నీ, టైం ఇవన్నీ అడిగావు కదా. సో డాడీ కన్నా మమ్మీ ఎక్కువ కొడతారు, ఎందుకు నాన్న ఇవంతా నీకు స్ట్రెస్ కదా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్ డైలీ ఉంటది మా మమ్మీతో. నాకు డైలీ కాల్ చేస్తారు, ఇవన్నీ అవసరమా నీకు అని అడుగుతారు. అంటే అలానే లేదు, నాకు ఫస్ట్ జాబ్, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. ఓకే. సో నేను బిజినెస్ ఆల్రెడీ 1 year బిజినెస్ చేసా. ఏం బిజినెస్? ఐ ఎర్న్ గుడ్ ఇన్కమ్. డైరీ ప్రోడక్ట్స్ బల్క్ సప్లీ అన్నమాట, ఓకే. మంత్లీ. సో నేను అది 1 year కంటిన్యూ చేసా. బట్ బిజినెస్ అంటే ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ వర్కర్స్ ఎలా, నా కింద లైక్ 6 members ఉండేవారు. అందరినీ డైలీ మార్నింగ్ నేను లేచి అందరు కరెక్ట్గా తీసుకెళ్ళి ఇచ్చేసారా లేదా, టైంకి ఇచ్చారా లేదా, అవన్నీ చెక్ చేసుకోవాలి. నా లైఫ్ 1 year ఎలా అయిపోయిందంటే, ఆఫ్టర్ మై బీటెక్ మార్నింగ్ 3:30 to 4 o'clockకి ఖచ్చితంగా లేసేవాడిని. ఇదే నా స్కెడ్యూల్ అసలు, టైమింగ్స్. ఆ టైంకి లేచి అన్నీ కరెక్ట్గా టైంకి వెళ్ళినాయా లేదా అని చూసుకుని 7:30 వరకు, లైక్ డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఆ టైం వరకు ఉంటాయి కాబట్టి మెయిన్ సేల్, ఆ టైం వరకు చూసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అన్నీ కంప్లీట్గా వేర్ హౌస్కి వచ్చేసేయా లేదా అని చూసుకుని లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ 3:30 నుంచి నైట్ 7:30 వరకు సేమ్ రొటీన్. అలా 1 year నా లైఫ్ లిటరల్లీ నో ఫ్రెండ్స్, నో పార్టీస్. ఆఖరికి ఫ్రెండ్ బర్త్డే అయినా కేక్ కట్ చేయించడానికి వెళ్ళడానికి కూడా అయ్యేది కాదు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి అయ్యేది కాదు. సో అలంతా స్ట్రగుల్ అయ్యే, బట్ ఐ ఎర్న్డ్ గుడ్ ఇన్కమ్. మంత్లీ 1,50,000 అలా వచ్చేది, ఓన్లీ బిజినెస్ నుంచే, నా ఎక్స్పెన్సెస్ తీసేగా. సో ఆ టైంలో వర్కర్స్ కరెక్ట్గా ఇనీషియల్గా బాగానే ఉంది, లేటర్ ఆన్ మానేయడం, మళ్ళీ నేను కొత్త వాళ్ళని పెట్టుకోవడం, మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి మానేయడం, చాలా స్ట్రగుల్ అయ్యారు. లాస్ట్ 1 year లాస్ట్కి వచ్చేసరికి మా ఫ్యామిలీ, మా మామ్ అండ్ డాడీ ఇంకేమన్నారంటే, ఇంత కష్టం ఎందుకులే, కొంచెం గ్యాప్ తీసుకో, సో ఇదంతా క్విట్ చేసేసి గో ఫర్ జాబ్ అన్నారు. అప్పుడు అగైన్ నేను హైదరాబాద్ వచ్చి జాబ్ ట్రై చేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఫస్ట్ విప్రోలో వర్క్ చేసా 1 year, దెన్ నేను టీచర్స్కి మూవ్ అయిపోయా. సో ఇప్పుడు చేసేది వాళ్ళ కోసం. కానీ నాకంటూ ఒక ప్యాషన్ ఏంటి అంటే, ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్, లైక్ ఈ లుక్ గుడ్ కదా కొంచెం, వై డోంట్ యూ ట్రై షార్ట్ ఫిలిమ్స్ ఎలా అని చెప్పినప్పుడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోటోషూట్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఫోటోషూట్స్ నేను ఎక్కువ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేసా. అలానే నా ప్రొఫైల్ టమాటా మీడియా వాళ్ళకి వెళ్ళింది, అండ్ దెన్ వాళ్ళు ఆడిషన్ తీసుకొని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అలా ఈ
ప్యాషన్ని వర్క్ లైఫ్ని నాకు ఏదైతే ట్రావెలింగ్ అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నా, అన్నీ మేనేజ్ చేస్తున్నా, నాకు నచ్చింది చేస్తూ అల్టిమేట్గా నాకైతే బిజినెస్లో సెట్ అవ్వడం. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్? ఖచ్చితంగా మార్కెటింగ్. నాకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ హ్యావ్ దట్ పొటెన్షియల్ సోర్స్. నాకు ఉన్న సర్కిల్కి, ఉన్న ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్కి ఐ కెన్ స్టార్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఖచ్చితంగా. మార్కెటింగ్. ఆల్రెడీ డైలీ చేస్తున్నారు లైక్ Yeah, 24/7 మార్కెటింగ్. వాళ్ళు ఎందుకు నీ ఫోన్ ని ఊరికనే 24/7 మార్కెటింగ్ కానీ లేకపోతే 24/7 ఫోన్ అట్లా నీకు వీళ్ళిద్దరే కదా నీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం చెప్పుంటారు కదా, ఎందుకు అనిపించదా నీకు రే వీళ్ళతో మీరే కదా వచ్చినప్పుడు? ఇందాక మీరు కూడా అన్నారు కదా ఎక్కువ ఫోన్లోనే ఉంటారు. అవును, అంటే ఆబ్వియస్లీ ఫోన్లో అది. ఎక్కువ వర్క్ అనేది కంప్లీట్ గా నేను చేసే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంతా ఫోన్ లోనే అవుతుంది. అందుకనే అంటే ఫోన్ లో అంటే నార్మల్ గా ఏం చేస్తూ ఉంటారు, అంటే క్లయింట్స్ తో చాట్ చేయడమా లేకపోతే ఎలా? చెప్పురా. స్టోరీ లైక్ ఎనీ ప్రమోషన్స్ కానీ లైక్ ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి అనేసి నేను అందరితో ఐ హ్యావ్ టు బీ ఇన్ పవన్ ఏదో కాంటాక్ట్. అడగాలనుకుంటున్నాడు. అంత మందితో లైక్ మార్కెటింగ్ చేస్తూ నీ ఫ్రెండ్స్ అందరికి టైం ఇస్తున్నా అంటే అందుకే మన Is అంటే very నాకు great. పేషెన్స్ ఎక్కువ ఉంది అందుకని. మన పేషెంట్ అయిపోతుంది. అదే మీకు లేదు కదా అందుకని ఆయనకు Yeah. ఉందని అలా చెప్తున్నా. patient నేను అవుతుంది.